ఈ రెండిటికి మ్యాచింగ్ అవట్లేదని అభ్యంతరం పడతాం మొదలు పెట్టారంట. ప్రభు అక్కడ అద్భుతం చేయకుండా వెళ్ళిపోయాడు. ప్రభు అన్నాడు, ఇటు నుంచి ఇటు కాదు మ్యాచింగ్, ఇటు నుంచి అటు చేయాలన్నాడు. అనంత జ్ఞాని అయిన దేవుడు, మహిమలో ఉన్న దేవుడు, సర్వము ఎరిగిన దేవుడు నీ కోసం మనిషిగా దిగొచ్చాడు చూడు, అది గ్రేట్. అక్కడ నిన్ను ప్రేమించి నిన్ను స్వస్థపరచాలని, నిన్ను విమోచించాలని, నిన్ను విడిపించాలని, పాపములో పట్టబడి నిన్ను బయటికి తీసుకురావాలని, జీవితంలో అద్భుతం చేయాలని, చేతిలో ఆయన సమస్తము చేసిన దేవుడు అంటున్నాడు. అంతటి వాడైన నేను నీ కోసం ఎలాగొచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు నమ్మవలసింది తెలుసా? నీకున్న ఏ విషయమైనా నేను చేయగలిగిన వాడిని. అది నమ్మక ఇటు నుంచి అటుపోలుతావేంటి? When you try to limit God, you will never see a miracle in your life. దేవుని పరిమితి చేయడానికి మొదలు పెట్టిన కొలది సమస్యలను చూడబాకు. వీటినన్నిటి ఎన్నున్నా సరే నీ ప్రభు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. అబ్రహమా, నీకు నేను బిడ్డలను అనుగ్రహిస్తానన్నాడు. అయ్యా, మృతమైపోయింది, శరీరం మృతమైపోయింది, గర్భం మృతమైపోయింది. ఎలా అంటే ఆయన ఒకటే అన్నాడు, ఎన్ని మృతమైన ఎల్ షదాయ్, సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు. హీ కెన్ క్రియేట్. లేదు, ఇది ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు ఆయన. నిన్ను నీవు లిమిట్ చేసుకుంటావు, ప్రభుని లిమిట్ చేస్తున్నావు. నీ ఆలోచనల్లో, నీ యొక్క పరిస్థితుల్లో, నీకున్న ఆర్థిక పరిస్థితులు చూసుకుని దేవుణ్ణి లిమిట్ చేయబాకు. ఆయన నిన్ను ఎంత దీవించగలడంటే అనేక మందికి దీవెనకరంగా ఉండునట్లుగా దీవించగలడు.